టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల కలయికగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. గెలిచేంత వరకు సఖ్యంగా ఉన్న ఈ మూడు పార్టీల నేతలు అధికారంలోకి రాగానే ఎవరి రాజకీయాలు వారివే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. గత 6 నెలలుగా కూటమి పార్టీల నేతల మధ్య అనేక లుకలుకలు, అభిప్రాయ భేదాలు వచ్చాయి. వివాదాలకు కొదవలేదు. ఈ నేపథ్యంలో బీజేపీలో జరిగిన తాజా చేరికలపై టీడీపీ సీనియర్ నేత స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహించారు. తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలోని నేతల్ని ఎలా చేర్చుకుంటారంటూ బీజేపీపై ఆయన ఒంటికాలి మీద లేచినట్టు టీడీపీలో చెప్పుకుంటున్నారు. అయ్యన్న పాత్రుని ఓటమే లక్ష్యంగా పనిచేసిన నాయకులను బీజేపీ ఎలా చేర్చుకున్నదన్నది ఆయన కుటుంబ సభ్యుల ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీకి కొత్త సమస్య వచ్చి పడింది. అది ఏకంగా స్పీకర్ అయ్యన్న పాత్రుని రూపంలో రావడంతో ఏపీ కమలం నేతల్లో కలవరం మొదలైనట్లు చెప్పుకుంటున్నారు. ఇటీవల ఏదో కార్యక్రమంలో మాట్లాడిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే వారిని చేర్చుకోవద్దని కూటమి పార్టీలకు సూచించారు. సూచన అనడం కంటే ఆదేశించారు అనవచ్చు. ఎందుకంటే ఆ విషయంలో ఆయన బహిరంగంగానే నిర్మొహమాటంగా బల్ల గుద్దినట్లు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉంటూ ఆ ప్రభుత్వంలో 5 ఏళ్లు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు తమ అవసరాల కోసం కొంతమంది నేతలు కూటమి పార్టీల్లో చేరుతున్నారని, వారి వల్ల కూటమి పార్టీలకు ఎలాంటి లాభం లేదని, నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు అనేది స్పీకర్ అయ్యన్న పాత్రుని నిశ్చితమైన అభిప్రాయమట. అయితే ఆయన అలా హుకుం జారీ చేసినా సరే ఆయన మాటలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పట్టించుకోలేదు. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ను పార్టీలో చేర్చుకున్నారు. ఈ మధ్యనే బీజేపీలో చేరిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్కు స్పీకర్ అయ్యన్న పాత్రునికి మధ్యన ఎప్పటినుంచో రాజకీయ శత్రుత్వం ఉంది. ఆ విషయం తెలిసి కూడా తన ప్రత్యర్థిని బీజేపీలో చేర్చుకోవడంపై చింతకాయల ఫ్యామిలీకి పిచ్చ కోపంగా ఉన్నట్లు సమాచారం. విశాఖ డైరీపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో దానిపై అసెంబ్లీ వేదికగా చర్చ జరిగింది. ఆ క్రమంలో 7 సభ్యులతో ఒక హౌస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఆ వెంటనే విశాఖ డైరీని హౌస్ కమిటీ సభ్యులు సందర్శించారు. రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఇటీవల కాలంలో విశాఖ డైరీ ముందు వామపక్ష పార్టీ నేతలు వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవన్నీ జరుగుతూ ఉండగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆడారి ఆనంద్, ఆయన సోదరి రమాకుమారితో పాటు మరికొంతమంది నాయకులను బీజేపీలో చేర్చుకున్నారు. ఆడారి ఆనంద్తో పాటు బీజేపీలో చేరిన వారిలో నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. తమ పార్టీలో ఏ నేతలను ఎప్పుడు చేర్చుకోవాలో, ఎందుకు చేర్చుకోవాలో అది మా ఇష్టం అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తేల్చి చెప్పినట్లు బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ విషయంలో మీ సిద్ధాంతాలు మీవి, మా సిద్ధాంతాలు మావి అనే తరహాలో ఆమె వ్యవహరిస్తూ ఉన్నారని ఏపీ బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. పురంధేశ్వరి తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు బహిరంగంగా స్పందించకపోయినప్పటికీ ఆయన కుమారుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పురంధేశ్వరి తీరును తప్పుపట్టారు. నర్సీపట్నంలో టీడీపీని ఓడించేందుకు పనిచేసిన ఇతర పార్టీల నాయకులను ఏ విధంగా బీజేపీలో చేర్చుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారట. తమకు తెలియకుండా తమ నియోజకవర్గమైన నర్సీపట్నానికి చెందిన ఇతర పార్టీల నాయకులను బీజేపీలో చేర్చుకోవడం సరైన నిర్ణయం కాదు అని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఎన్నికల్లో పురంధేశ్వరి ఓటమి చెందాలి అనే లక్ష్యంతో పనిచేసిన వారిని టీడీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? తప్పకుండా ఆమెకు కోపం వస్తుంది. అదే మా విషయంలో జరుగుతుందని అనేది చింతకాయల ఫ్యామిలీ వాదన. కూటమిలో ఉన్నప్పుడు ఒకరిని మరొకరు పరస్పరం గౌరవించుకోవాలి అని, మీరు చేసేది మంచి సంప్రదాయం కాదు అంటూ చింతకాయల విజయ్ వ్యాఖ్యానించినట్టు టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పుడు ఇదే అంశం కూటమి పార్టీల మధ్య హాట్ టాపిక్ గా మారింది. నర్సీపట్నం నేతలు బీజేపీలో చేరడంపై ఇంతవరకు అయ్యన్న బహిరంగంగా మాట్లాడకపోయినా రానున్న రోజుల్లో ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూటమి పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడే అయ్యన్న పురంధేశ్వరి తీరుపై ఎలా స్పందిస్తారు అనే దానిపై కూటమి పార్టీల నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.